రాష్ట్రంలో మరో స్కామ్ బయటపడింది. గొర్రెల తరహాలో పశువుల కొనుగోలులో 3 కోట్లు దారి మళ్లినట్లు ఏసీబీ గుర్తించింది. గత ప్రభుత్వ హయాంలో ఆవుల కొనుగోలుకు 8 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఇందులో 3 కోట్లు స్వాహా అయినట్లు తెలుస్తోంది. బినామీల ఖాతాలోకి డబ్బులు మళ్లించినట్లు ఏసీబీ విచారణలో తేలింది. గొర్రెల స్కామ్లో ఇప్పటికే 4 ప్రభుత్వ ఉద్యోగుల్ని అరెస్టు చేశారు. రాష్ట్రంలో మరో స్కామ్ బయటపడింది. గొర్రెల తరహాలో పశువుల కొనుగోలులో 3 కోట్లు దారి మళ్లినట్లు ఏసీబీ గుర్తించింది. గత ప్రభుత్వ హయాంలో ఆవుల కొనుగోలుకు 8 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఇందులో 3 కోట్లు స్వాహా అయినట్లు తెలుస్తోంది. బినామీల ఖాతాలోకి డబ్బులు మళ్లించినట్లు ఏసీబీ విచారణలో తేలింది. గొర్రెల స్కామ్లో ఇప్పటికే 4 ప్రభుత్వ ఉద్యోగుల్ని అరెస్టు చేశారు. రాష్ట్రంలో మరో స్కామ్ బయటపడింది. గొర్రెల తరహాలో పశువుల కొనుగోలులో 3 కోట్లు దారి మళ్లినట్లు ఏసీబీ గుర్తించింది. గత ప్రభుత్వ హయాంలో ఆవుల కొనుగోలుకు 8 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఇందులో 3 కోట్లు స్వాహా అయినట్లు తెలుస్తోంది. బినామీల ఖాతాలోకి డబ్బులు మళ్లించినట్లు ఏసీబీ విచారణలో తేలింది. గొర్రెల స్కామ్లో ఇప్పటికే 4 ప్రభుత్వ ఉద్యోగుల్ని అరెస్టు చేశారు. మరిన్ని వివరాలు ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, ఆవుల కొనుగోలు కుంభకోణం అప్డేట్స్ ఏంటి? స్కామ్ కూడా బయటపడడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో చూసినట్టయితే గొర్రెల పంపిణీ పథకంలో బ్రోకర్లు కొనసాగించినటువంటి ఈ దందా అంతా కూడా ఒక్కొక్కటి వెలుగులోకి రావడం జరుగుతా ఉంది. అయితే మనం చూస్తున్నాం ఈ పశువర్ధక శాఖలోనే ఈ తీగ లాగితే దొంగ కదులుతున్నట్లుగాను మొత్తం ఒక్కొక్క వ్యవహారంతో కూడా వెలుగు చూస్తుంది. గత ప్రభుత్వ హయాంలో చూసినట్టయితే 2.10 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఏదైతే అవినీతి అక్రమాలను జరిగినటువంటి వ్యవహారంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నటువంటి రవికుమార్ అదేవిధంగా కేశవుడు ఇద్దరు కూడా అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత కూడా ఏసీబీ దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో పూర్తిగా విచారణ కొనసాగిస్తుంది. ఇప్పటి వరకు చూసినట్టయితే 4 ప్రభుత్వ అధికారులు కూడా అరెస్ట్ అయ్యారు. దానిపైన కూడా ఇంకా విచారణ కొనసాగిస్తుంది. అయితే గత ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి గొల్ల కుర్మలకు అందించేటువంటి ఈ పథకం క్రింద కూడా 2000కు పైగా కూడా యూనిట్లను ప్రభుత్వము వివిధ జిల్లాలకు చెందినటువంటి గొల్ల కుర్మలకు అందించేటువంటి పథకంలో భాగంగానే మొత్తం మీద ఈ పంపిణీ వ్యవహారంలో ఇటు బ్రోకర్లు అదేవిధంగా ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి అధికారులు కూడా పెద్ద ఎత్తున ఇందులో ఈ దందాలో ఉన్నటువంటి గోల్మాల్ చేసి నిధులను కూడా వారి ఖాతాలకు మళ్లించుకున్నటువంటి క్రమంలోనే ఇటు ఎవరైతే బాధిత వర్గం నుంచి కూడా ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలోనే చూసినట్టయితే పశువర్ధక సంబంధించినటువంటి వ్యవహారంలో ఓఎస్డీగా ఉన్నటువంటి కళ్యాణ్ అదేవిధంగా అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆఫీసులో ఉన్నటువంటి కొన్ని ఫైళ్లు కూడా మాయమవడం పైన కూడా అదేవిధంగా కొన్ని ఫైళ్లను చించివేసినటువంటి వ్యవహారంలో అప్పుడు మాసాబ్ ట్యాంకు పోలీస్ స్టేషన్లో స్థానికంగా ఇటు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఆ తర్వాత ఈ గొర్రెలకు ఏదైతే అవకతవకలు అదేవిధంగా బ్రోకర్లకు అదేవిధంగా ఈ ఆఫీసర్లకు మధ్య జరిగినటువంటి నిధులకు సంబంధించినటువంటి మళ్లింపు వ్యవహారంలో ఇటు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు అందడం ఆ తర్వాత ఈ కేసుని ఇటు ఏసీబీకి ట్రాన్స్ఫర్ చేయడంతో కూడా దర్యాప్తు కూడా పెద్ద ఎత్తున వెలుగు చూస్తూ ఉంది. అయితే ఇప్పటి వరకు చూసినట్టయితే అసిస్టెంట్ డైరెక్టర్లో ఉన్నటువంటి రవికుమార్తో పాటుగాను కేశవుతో పాటుగా మరో 3 ప్రభుత్వ అధికారులు ఇందులో భాగస్థులు కావడం వారిని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మరో స్కామ్ చూసినట్టయితే అంటే గొర్రెల తరహా సంబంధించినటువంటి మరో స్కామ్ చూసినట్టయితే ఈ ఆవుల పంపిణీ వ్యవహారంలో కూడా మరో 3 కోట్ల రూపాయలు పెద్ద ఎత్తున స్కామ్ జరిగినట్లుగా అధికారులు గుర్తించడం జరిగింది. అయితే అప్పుడున్నటువంటి ప్రభుత్వ హయాంలో 8 కోట్ల రూపాయలను విడుదల చేయగా ఇందులో 3 కోట్ల రూపాయలను తగినటువంటి అధికారులు స్వాహా చేశారనే ఆరోపణలపైన ఇప్పటికే ఏసీబీకి కూడా ఇటు ఫిర్యాదులు వెళ్తున్నాయి. అదేవిధంగా బాధితులందరూ కూడా ఒక్కొక్కరుగా వచ్చి కూడా వాళ్ళు ఫిర్యాదు చేయడం జరుగుతూ ఉంది. మొత్తం ఫిర్యాదులు అందుకున్నటువంటి ఏసీబీ మొత్తం ఈ వ్యవహారం సంబంధించిన వ్యవహారంలో గత ప్రభుత్వ హయాంలో 2017 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఆవుల పంపిణీ అదేవిధంగా వివిధ జిల్లాలకు ఏ విధంగా పంపిణీ చేశారు అధికారులు ఏ విధంగా సహా చేశారు అనే వ్యవహారాలపైన ఇప్పటికే ఆ ఫైళ్లను అన్నిటిని కూడా స్క్రూటినీ కొనసాగిస్తుంది. ఇప్పటివరకు చూసినట్టయితే 3 కోట్ల రూపాయల అవకతవకలు జరిగినట్లుగా అధికార యంత్రాంగం గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఈ ఏపీతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి ఎవరెవరు గొల్ల కుర్మలు ఉన్నారు ఏ విధంగా వీరికి యూనిట్ల వైజ్గా ఈ ఆవులను పంపిణీ చేశారు అనే విషయంపైన అప్పుడున్నటువంటి ప్రభుత్వం సంబంధించినటువంటి వ్యవహారంలో ఇన్వాయిస్ ఏ విధంగా ఇచ్చింది ఈ ఇన్వాయిస్లో ఏ విధంగా ట్యాంపరింగ్ చేశారనే వ్యవహారాలను కూడా పూర్తిగా
స్క్రూటినింగ్ కొనసాగిస్తుంది ఏసీబీ అధికారులు. అయితే ఇన్వాయిస్లను తప్పుడుగా చూపించడము, లేని అంటే కొంతమంది మరణించినటువంటి రైతులకు కూడా ఈ ఇన్వాయిస్లను క్రియేట్ చేసి అందులో భారీగా నిధులు మళ్లించారనే వ్యవహారం కూడా వెలుగు చూస్తుంది. గతంలో చూసినట్టయితే గొర్రెలను ఏ విధంగా పంపిణీ చేశారో అదే తరహాలో సేమ్ టు సేమ్ మళ్ళీ ఆవుల పంపిణీ వ్యవహారంలో కూడా అదే తరహా మోసాలు, అదేవిధంగా మొత్తం ఈ బ్రోకరేజ్కి సంబంధించినటువంటి వ్యవహారాలతోటి కూడా ఇటు అధికారులు కూడా కుమ్మక్కయి కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి ప్రభుత్వ ప్రజాధనాన్ని కూడా దుర్వినియోగం చేశారనే వ్యవహారంలో యాంటీ కరప్షన్ బ్యూరో దర్యాప్తు కొనసాగిస్తూ ఉంది.